హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో Gtech Hdmi DSP రిమోట్ కిట్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. వీళ్ళు బ్యాక్ సైడ్ ప్లేట్ అయితే ఒకటి ఇచ్చారు, బోర్డు మనం ఫిట్ చేయడానికి క్యాబినెట్ కట్ చేసి. అదేవిధంగా రిమోట్ అయితే ఇచ్చారు. ఈ రిమోట్లో ఆల్మోస్ట్గా అన్ని ఫ్యూచర్స్ ఉండేటట్లు వీళ్ళు చూసుకున్నారు. HDMI 1, HDMI 2, కోయాక్సిల్, ఆప్టికల్, బ్లూటూత్, 5.1 USB ఇలా టోటల్గా ఒకే రిమోట్లో వీళ్ళు డిజైన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే ఎన్కోడర్ ఇది ఫుల్గా రొటేట్ అవుతుంది. నెక్స్ట్ USB. ఇక్కడ డిస్ప్లేకున్న మదర్ బోర్డుకి కేబుల్ అయితే 20 ఇంచ్ వరకు పొడవుది ఇచ్చారు. మంచిదని చెప్పొచ్చు. అలాగే కేబుల్స్ కూడా మంచి గట్టివైతే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే డిస్ప్లే ఒకసారి మీరు చూసుకుంటే బ్లూటూత్ కనెక్షన్ కూడా ఒకటి ఇచ్చారు. డిస్ప్లే హైట్ వచ్చేసి 2.5 ఉంది, అదే విడ్త్ వచ్చేసి 3 ఇంచ్ ఉంది. బిగ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది బాగానే ఉంటుంది. కలర్ డిస్ప్లే ఇది, మీకు వీడియో చివరిలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే మీకు అన్ని స్ట్రిప్ లాగే ఉన్నాయి, మొత్తం నార్మల్ కేబుల్స్ అయితే లేవు. ఫ్రెండ్స్, బోర్డు చూస్తే ఈ విధంగా ఉంది. ఇక్కడ DSP ప్రాసెసర్ చూసారా, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్. ఇందులో నేమ్ అయితే ఏటి వాళ్ళు మెన్షన్ చేయలేదు, నార్మల్గా విడిచిపెట్టారు. ఎటువంటి నెంబర్ అయితే ఇవ్వకుండా ఐసీకి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇటువంటి నెంబర్ కూడా దాని మీద లేదనమాట. ఫ్రెండ్స్, కిట్ అయితే PCB అయితే బాగానే ఉంది. ఇది వోల్ట్ వచ్చేసి 7 వోల్ట్ నుంచి 12 వోల్ట్ వరకు రన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే 5.1 అవుట్పుట్ ఉంది. ఇక్కడ డిస్ప్లే కేబుల్ పెట్టడానికి పోర్ట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది బోర్డ్ అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ ఆక్స్, కోయాక్సిల్, ఆప్టికల్, HDMI 1, HDMI 2, HDMI 3, HDMI 4 ఈ విధంగా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఫిట్ చేసుకోవడానికి అనమాట. ఇలా ఫిట్ చేసి మీకు చూపిస్తున్నాను. బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నేను చెక్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆన్ చేసేటప్పుడు Gtech కంపెనీ ఇమేజ్ అయితే వస్తుంది. ఇక్కడ HDMI 1, HDMI 2, HDMI 3 ఇలాగా అన్ని రకాల చేంజింగ్ అయితే అవుతుంది, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అన్ని రకాల ఫైళ్ళు టెస్ట్ చేసి నేను చూపిస్తాను. HDMI ARCతో, ఆప్టికల్తో సౌండ్ అనేది మీరు నీట్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది 100% ఎఫెక్ట్స్ అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే రిమోట్లో USB మోడ్ ఎంచుకునేటప్పుడు ఇక్కడ అన్ని సాంగ్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి. మంచి కలర్ డిస్ప్లే అనమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ డిస్ప్లేలో మొత్తం ఏవైతే మనకి పెన్ డ్రైవ్లో నేమ్స్ అయితే వస్తున్నాయి మొత్తం కూడా వస్తాయి. మీరు సౌండ్ పెంచడానికి సౌండ్ వాల్యూమ్ పెంచినట్లయితే అన్నీ ఒకేసారి ఎక్కువ తక్కువ చేయొచ్చు. అది కిందకి ప్రెస్ చేసినట్లయితే, మీకు పైకి ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఏ బాక్స్కి ఆ బాక్స్కి సంబంధించి సిగ్నల్ అనేవి తక్కువ ఎక్కువ చేయడానికి అయితే మంచి ఆప్షన్ ఇది. కిందకి ప్రెస్ చేసేటప్పుడు ఇది వర్క్ చేయట్లేదు, పైకి చేసేటప్పుడు మాత్రమే ఇది వర్క్ చేస్తుంది. నేను ఈ రిమోట్ అయితే టెస్ట్ చేశాను. అదేవిధంగా వాల్యూమ్ కంట్రోల్ ద్వారా కూడా నీట్గా సౌండ్ తగ్గడం పెరగడం అవుతుంది. దీంట్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ బాక్స్లో ఎంత సౌండ్ ఉండాలి అనేది పెట్టేస్తే అది ఆన్ ఆఫ్ చేసినా సరే రిజ్యూమ్గా అలా ఉండిపోతుంది అనమాట. పవర్ ఆఫ్ చేసేటప్పుడు ఈ విధంగా గుడ్ బై అని ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు సౌండ్ అయితే మీరు చెక్ చేయండి. ఇది DTS ఫైల్. ఇది ఫ్లైట్ తిరిగి
ఇదేమన్యాయం సార్? తిరుపతి వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఫ్రెండ్స్ బ్లూటూత్ ద్వారాగా ఒకసారి చెక్ చేస్తున్నాను, చూడండి వాయిస్ అనేది. ఫ్రెండ్స్ నేను ఈ బోర్డ్ అయితే బాగా చెక్ చేశాను, నాకైతే బాగా నచ్చింది. ఫ్రెండ్స్ ఇందులో ఏంటంటే 5.1 ఎంచుకునేటప్పుడు అన్ని బాక్సుల్లో అయితే వచ్చేస్తుంది వాయిస్. 4.1 ఎంచుకునేటప్పుడు సరౌండింగ్ బాగా వస్తుంది, సెంటర్లో వాయిస్ అనేది ఆగిపోతుంది. 2 ఛానల్ ఎంచుకునేటప్పుడు లెఫ్ట్ రైట్ మాత్రమే వాయిస్ అనేవి వస్తున్నాయి. 2.1 అని ఎంచుకునేటప్పుడు ఒక సబూపరు లెఫ్ట్ రైట్ 2 అయితే వస్తున్నాయి. ఇందులో 4.1లో పెడితేనే మాత్రమే సరౌండింగ్ అనేది నీట్గా బాగా వస్తుంది, కానీ 5.1లో మాత్రం రావడం లేదు. అది నేను అబ్జర్వ్ చేశాను. ఫ్రెండ్స్ బోర్డు వచ్చేసరికి పీసీబీ అయితే దృఢంగా ఉంది, ఫంక్షన్స్ అయితే నీట్గా స్పీడ్గా అవుతుంది, రిమోట్ కిట్టు. నాకైతే ఈ బోర్డు అయితే నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను వాట్సాప్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఈ బోర్డుకి మీరు 7 వోల్ట్ నుంచి 12 వోల్ట్ వరకు మీరు ఇచ్చుకోవచ్చు. ఇందులో ఎందుకంటే HDMI ARC ఆప్టికల్ ఇన్ ఆప్టికల్ అవుట్ ఉంటుంది కాబట్టి ఈ బోర్డు అయితే నాకు నచ్చింది. రిమోట్ కిట్టు HDMI కిట్టు వేరువేరుగా ఉండడం కాకుండా ఒకే దాంట్లో ఇది ఉంది కాబట్టి ఈ బోర్డు అయితే బాగానే ఉంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.